పార్లమెంటరీ పార్టీ సమీక్షా సమావేశాలలో కేటీఆర్ గారు ఏదైతున్నదో వాళ్ళు చేసిన పనులకు అనుగుణంగా ప్రచారం చేసుకోలేకపోవడంతో ఓటమి పాలైనట్టు పేర్కోవడం ఆశ్చర్యం కలుగుతుంది. అంటే నిజంగా వాళ్ళకి ఇంకా కూడా జ్ఞానోదయం రాకపోవడం దురదృష్టకరం. అసలు వాళ్ళు చేసుకున్నదే ప్రచారం తప్ప పనులు చేయలే కాబట్టి ఈ పరిస్థితి ఎదురైందని చెప్పంటున్నాను నేను. ఎంతవరకు ఏదైతుందో వాళ్ళ నియంతృత్వ పోకడలు, అహంకార కుటుంబ పాలనతోని వాళ్ళు ప్రజలకు దూరమై, అసలు వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభుత్వ సంబంధాలు కొనసాగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందుతాం. నువ్వు ప్రగతి భవన్ ఏదైతుందో గడిల పాలన చేసి అసలు పాలన అనేదే లేకుండా మాకు ప్రచారం లేకుండా ఓడిపోయాం. నువ్వు అమలు చేసింది ఏంటి అనేది నీకు ప్రచారం జరగలేదు. ఇవాళ ఏదైతుందో ఇవాళ ఏ ఉద్యమ లక్ష్యాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో అసలు ఉద్యమ లక్ష్యాలన్నీ నీరుగా మీకు నిధులు, నీళ్లు, నియామకాలు ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే చెప్పంటున్నాను. నీ కమిషన్ల కక్కుర్తితో ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అనే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం జరిగింది. సిమిలర్లీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అంటే వాస్తవంగా ఉద్యమ సమయంలో పిట్టిహెడ్లో పవర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పని పేర్కొన్నారా. రామగుండంలో, కొత్తగూడెంలో మీకు బొగ్గు అవైలబిలిటీ ఉంది. మీకు రామగుండంలో, కొత్తగూడెంలో బొగ్గు అవైలబిలిటీ ఉంటే యాదాద్రిలో ఏముందని చెప్పాక పవర్ ప్రాజెక్టే నెలకొల్పదలిచి చెప్పు నాకు. నీ కమిషన్లకు అకృతి కాకుండా ఇంకేంటి అని చెప్పి అంటున్నాను. భగీరథ ప్రాజెక్ట్ ఈజ్ అనదర్ బిగ్ స్కామ్. అసలు డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ అంటేనే క్లోరినేషన్. ఆ క్లోరినేషన్ ప్రభావం ఎప్పుడైతే జీరో అవుతుందో అది ఆ శుద్ధి అనేది కోల్పోతుంది. ఆ సాంకేతికంగా ఏదైతుందో నీకు ఎవడు అనుమతి ఇచ్చిండు ఏంటి? ఆల్ దీస్ 3 ప్రాజెక్ట్స్, నీ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్తున్నా నేను. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కార్యక్రమం అమలు చేసినప్పుడు ఈపీసీ విధానంతో ఏదైతుందో ఇవాళ నిర్మాణ ప్రక్రియ చేపట్టబడడం జరిగింది. ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్. వాళ్ళే దానికి కావలసిన అంచనాలు రూపొందించుకోవటం, నిర్మాణ పనులు చేపట్టడం, దాని నిర్వహణ భారం. మీరు ఈపీసీ విధానాన్ని మార్చి ఏదైతుందో నీ కమిషన్ కోసం ఏ విధంగా నామినేషన్ పద్ధతితో పనులు అప్పగించడం జరుగుతుందనే భావనతో ఆ ఈపీసీ విధానాన్ని తొలగించడంతో ఇవల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టే మళ్ళీ పునర్నిర్మాణ భారం ఏదైతుందో ప్రభుత్వంపై పడేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పట్టు. అది ఈపీసీ విధానమైనట్టయితే ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీ వుడ్ హ్యావ్ బీన్ లేడ్ ఆన్ ది కాంట్రాక్టర్. వాడే దాని ఇంజనీరింగ్, దాని యొక్క నిర్మాణ సాంకేతిక విధానం అంతా రూపొందించుకొని అనుమతులు పొంది ఏ విధమైనటువంటి ఎస్కలేషన్ లేకుండా మనకి ఏదైతుందో ప్రభుత్వానికి భారం పడకపోతుండే. కేవలం ఈ కమిషన్ల కోసం ఏదైతుందో ఇవల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంతో రాష్ట్రం అప్రూవల్ నెట్టబడ్డని చెప్పంటుండే. ఇవే కాకుండా నువ్వు ఏ సంక్షేమ కార్యక్రమం గురించి చెప్తావో, సంక్షేమ కార్యక్రమాలంటే కేవలం పెన్షన్లు పంపిణీ కాదు. సంక్షేమ కార్యక్రమాలంటే దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీలు గడిచిన దశాబ్ద కాలం ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో
చేపట్టబడ్డ ఎస్సీ సప్లైన్ ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ గా దాన్ని మార్పు చేసిందా? ఎస్టీ సప్లైన్ ను ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా దాన్ని మార్పు చేసింది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి ఒక ప్రక్రియ అందులో చేర్చి ఆల్మోస్ట్ మీకు 80 to 90,000 crores ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కు కండెమ్ చేయబడితే యూ స్పెంట్ ఓన్లీ అబౌట్ 50,000 crores అండ్ రెస్ట్ ఆఫ్ 40,000 crores హ్యావ్ బీన్ క్యారీ ఫార్వర్డ్. అంటే దళితుల సంక్షేమం కొరకు కట్టేపు చేయబడ్డటువంటి నిధులు 40,000 కోట్లు నువ్వు వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసినావు. అంటే ఒక విధంగా దళిత సామాజిక వర్గాన్ని ఏ విధంగా నువ్వు మోసానికి గురి చేసినావు, వాళ్ళు వివక్షకు గురి చేసినావు, ఇంతకంటే ఎక్కువ పెద్ద నిధులు ఏం కావాలే? సిమిలర్లీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కేటాయింపు చేయబడ్డటువంటి నిధులు కూడా దాదాపు 30,000 కోట్లు నువ్వు వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే అసలు మీకు నిజంగా కూడా చెప్తున్నా, ఏమాత్రమో జ్ఞానం ఉన్నా కానీ ఇప్పుడే జ్ఞానోదయం కావాలని చెప్పంటున్నా. ఇదంతా మైమర్పించడానికి దళిత బంధు అన్నాడా? అసలు దళిత బంధు అంశాన్ని తెలివి తేవడానికి కారణం ఏంటి? ఈ క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డట్టుగా నిధులు అంశం చర్చకు వస్తుంది, అది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందకు వస్తుందనే ఒక భావన ఏర్పడకుండా ఉండడానికి వరకు దళిత బంధు అన్నాడు. మరి దళిత బంధువులు సక్రమంగా అమలు చేయాలి కదా. ఆ ప్రభావం వల్ల ప్రచారానికి ఎక్కువ ఆర్భాటాలు చేయడంతో ఇంకో ఈ పరిస్థితి ఎదురైందని చెప్పంటాను. ఆ ప్రచారానికి ఎక్కువ నువ్వు ఆర్భాటాలు చేయడంతో గిరిజనులకు ఏదైతుందో జనాభా దామాషాగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మీపై ఉండగా రాజ్యాంగం కల్పించే హక్కు ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం 8 సంవత్సరాలు నాన్చి ఆయనతో మునుగోడు ఎన్నిక వచ్చింది పుణ్యం అని చెప్పంటున్నా. నువ్వు కేంద్రంపై నెపం నెట్టిండా, కేంద్రం మాకు సహకరిస్తలేదు. కేంద్రం మరి నువ్వు అమలు చేసిన మునుగోడు ఎన్నిక సందర్భంగా ఎస్టీ రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని 6 నుండి 10% పెంపు చేసినవా? మరి వాళ్ళ కేంద్రంతో ఏ విధమైనటువంటి నీకు అనుమతి లేదు కదా. కేంద్రం నుండి ఏ విధంగా అనుమతి లేదు. ఇది అమలు చేయబడుతుంది రాష్ట్రంలో. ఎవరు ప్రశ్నించేవాడు లేడు. దెర్ ఇస్ నో స్కోప్ ఎట్ ఆల్. మీరు పేర్కొన్న ఇందులో సోహాని కేసు ఏదైతుందో స్పష్టంగా పేర్కొన్నది. ఇవాళ ఏదైతుందో ప్రత్యేక పరిస్థితులలో ఈ 50% రిజర్వేషన్ ప్రక్రియ అధిగమించడానికి ఏదైతుందో అవకాశం ఉందని పేర్కొన్నది. 50% రిజర్వేషన్ అనేది బ్లాంకెట్ ఆర్డర్ కాదు. అది నువ్వు ఇంద్ర స్వామి కేసును ఉట్టంకిస్తూ ఏదైతుందో ఎస్టీలను దగా చేసిన 8 సంవత్సరాలు గిరిజనులు, ఆదివాసీలు, గోండు బిడ్డలు చెప్పంటూ నేను లంబాడా ఏమన్నా నువ్వు నీ బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారే? నీ కేటీఆర్ గారికి గుర్తు చేస్తున్నా నేను. ఇదే 2017-18లో మీకు అందరు గుర్తుంది, మా మీడియా మిత్రులకు 2 days బలహీన వర్గాలకు బీసీలకు చెందినటువంటి ఒక చట్టసభలకు ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులతోని 2 days వాళ్ళతోని సమావేశం నిర్వహింపజేసిండా. డిబేట్ సెమినార్, ఎంపీస్, లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ 2 days మీరు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టడంలో మీరు సూచించండి, దానికి తదనుగుణంగా నేను కార్యక్రమం రూపొందిస్తా చెప్పిండే. 5 సంవత్సరాలు గడిచింది. అది ఏమైంది అసలు? ఆ రిపోర్ట్ ఏమైంది అంటూ నేను. వాళ్ళు ఏం నివేదిక ఇచ్చిండ్రు? బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి మీకు ఏం నివేదిక ఇచ్చిండ్రు? అది ఏం చేసినావు నువ్వు? 4 ఏళ్ళు నిద్రపై వాళ్ళ స్వయం ఉపాధి పథకం లేదా? 4 years not a single unemployed youth is a provided self employment scheme. ఒక్క నిరుద్యోగ యువతకి ఏదైతుందో
మీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఏదైతుందో బీసీలకు 300 నియోజకవర్గం లోపల, మైనార్టీలకు లెస్ దాన్ 100. వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన చెప్పంటున్నాను. ఇది బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారా? నీకు ఇంకా కూడా ఏదైతుందో నువ్వు వాస్తవాలను గ్రహించకుండా ఎంతవరకు ఏదైతుందో ఇవాళ పరనింద అంటారు కానీ దానికి ఏమంటారు, పరనింద స్వయం మన గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తారు. ఏందే ఏమంటారే? సారీ మరి కొద్దిగా చెప్పున్నా మాకు తెలుగు. ఇంకా కూడా కేటీఆర్ దానికి బయటకు వస్తలేడు. ఆత్మస్థుతి పరనింద, ఆత్మస్థుతి పరనింద దగ్గర బయటకు వస్తలేడు చెప్పంటున్నాను నేను. నువ్వు దానికెళ్ళి బయటకు రా, ముందుగా దానికెళ్ళి బయటకు రా చెప్పంటున్నాను. ఆత్మస్థుతి పరనిందకెళ్ళి ఎంతవరకు నువ్వు బయటకు రావో నువ్వు ఆ ప్రతిపక్ష స్థానం కూడా నీకు నిలబడే అవకాశం లేదు. ఇవాళ ఇంతవరకు ఏ పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా కాచుకొని వేచి చూస్తున్నది. పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా వేచి చూస్తున్నది. ఆ ప్రతిపక్ష స్థానం అన్న నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా కానీ వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించు. ఆయన అంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరించు, జరిగిన పొరపాటు సరి చేసుకో. ఇంతవరకు అదే కుటుంబం, అదే బాబాది బిడ్డ, ఇంతవరకు చెప్పంటున్నా. ఆ కుటుంబ పాలనకి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. నువ్వు ఎక్కడ నీ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటావు? ఆ దిశగా ఆలోచించవు, ఆ దిశగా పునర్నిర్మాణ దిశగా ఆలోచించు. తప్పుడు ప్రచారాలతోని నీకు ఇన్ని నోట్లు వచ్చినాయి. ఇలా బీఆర్ఎస్కి ఇన్ని నోట్లు వచ్చినాయి అంటే ఒకవేళ బీఆర్ఎస్ కోటు వేయకుంటే, కారు గుర్తు కోటు వేయకుంటే మీ పెన్షన్ రద్దు అవుతుంది, మీ కళ్యాణ లక్ష్మి రాదు, ఇట్లా చెప్పేది అవుతుందో ఇక్కడ దాకా వచ్చిండ్రు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోకుండా చూసుకోని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోకుండా చూసుకోని చెప్పంటున్నాను నేను. కేటీఆర్ గారు సమీక్షలు అనేది వాస్తవిక దృక్పథంతో నడవాలి. అట్లా కాకుండా ఏది ఇస్తుందో ఎంతవరకు నీ ఆత్మస్థుతి, నీ అభ్యర్థులు మార్చేది ఉంటే అలా అభ్యర్థులు మార్చేది అసలు అధినాయకుని మార్చాలంటే మార్చిండ్రు. అభ్యర్థులు కాదు మార్చాల్సింది. అసలు అభ్యర్థులకు నువ్వు పనిచేసే అవకాశం ఇచ్చినవా? అసలు అధినాయకుని మార్చడమే ఇలా ప్రజానికి వచ్చే తీర్పు. ఇంకా కూడా దాన్ని నువ్వు వాస్తవ దృక్పథంతో ఏదైతుందో ముందుకు పో. ఆ ప్రజలకు స్థానం నిలబెట్టుకో ఓ 5 ఏళ్ళు. అంతేగాని ఏదైతుందో ఇవాళ నేను ఏదో విధంగా ప్రజానీకాన్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు విజ్ఞులు అని చెప్పంటున్నా. వారి ఆలోచనకు అనుగుణంగానే వారు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే నీ ఆత్మస్థుతి పక్కన పెట్టు, పరనిందన ఏదైతుందో మానుకో, వాస్తవానికి అనుగుణంగా ముందుకు పో. థ్యాంక్ యూ.